హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో పురోగతి అనేది కనబడుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అలాగే సోదరులతో ఏవైతే దీర్ఘకాలిక వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. ఆభరణాలను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు లభిస్తాయి. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం మార్పునకు మంచి రోజు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కీలక విషయాలు అనేవి తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగాల వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు, పరిశోధకులకు వారి యొక్క ప్రయత్నాలు కొంత ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.